రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమ శాంతియుత ర్యాలీ చేపట్టింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. సామాన్యుడికి వైద్య విద్యను దూరం చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ నాయుడు. పేదలకు ఉచిత వైద్యం దూరం చేసి ధనవంతులకు కట్టబెట్టేందుకే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజానేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ రంగంలో ఉండాలి. మరి గతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మనం జిల్లాలు పెంచడం జరిగిందో మరి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నందువల్ల అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అనుసంధానంతో ఒక టీచింగ్ హాస్పిటల్ తయారవుతుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ డాక్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని పనిచేస్తారు. మరి అదేవిధంగా వారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవారు అందరూ కూడా ఇక్కడ టీచింగ్ చేస్తారు.